ఒక ప్రయాణం, ఒక పెళ్ళి, నలుగురు స్నేహితులు. కానీ ఆ ప్రయాణంలో వాళ్ళు వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళారు. ఆ రోజు నుండి వాళ్ళ జీవితమే మారిపోయింది. ఈరోజు మీకు నేను చెప్పబోతున్నది ఒక యథార్థ సంఘటన. హాయ్, వెల్కమ్ టు ఉగ్రం స్టోరీస్. మీకు మా కథలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు అరుణ్. నాకు ముంబైలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. అదే ఆఫీస్లో పనిచేసే దీపక్, తరుణ్, సెబిన్తో కలిసి ముంబైలోనే ఒక ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళం. కలిసి ఉన్నది కొన్ని రోజులే అయినా మేమందరం చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఆఫీస్ తర్వాత కలిసి వంట చేసుకోవడం, అప్పుడప్పుడు పార్టీలు, చిన్న చిన్న ట్రిప్స్, ఇంకా మూవీస్ కూడా చూసేవాళ్ళం. బ్యాచిలర్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఒక సంవత్సరం తర్వాత మా ఫ్రెండ్ దీపక్కి పెళ్ళి కుదిరింది. పెళ్ళి రాజస్థాన్లో. వాడు పెళ్ళికి మా ముగ్గురిని రాజస్థాన్కి రమ్మని పిలిచాడు. మేము ముగ్గురం రాజస్థాన్కి ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంకా వాడు పిలిచేసరికి పనిలో పని రాజస్థాన్ కూడా తిరిగి రావచ్చు అని అనుకొని వెళ్ళాం. మా అందరివి వేర్వేరు రాష్ట్రాలు కాబట్టి ఎప్పుడూ రాజస్థాన్లో పెళ్ళిళ్ళు మేము చూడలేదు. పెళ్ళి చాలా బాగా జరిగింది. పెళ్ళి అయిన నెక్స్ట్ డే మాకు ఇంట్లో బోర్ కొడుతుంది అని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూడడానికి వెళ్ళాం. జైపూర్లో ఉన్న అంతఃపురాలు చూసి అక్కడి నుండి గీజ్రా ఫోర్ట్కి వెళ్ళాం. అప్పుడే తరుణ్, మనమున్న దగ్గరలోనే మెహందీపూర్ బాలాజీ టెంపుల్ కూడా ఉంది. నేను ఇంటర్నెట్లో చదివాను, అక్కడ దయ్యాలను వదిలేస్తారంట. నేను ఎప్పుడూ అలాంటిది చూడలేదు, వెళ్దామా అని అడిగాడు. మేము కంగారు పడి వద్దు అన్నా కూడా అందరినీ ఒప్పించి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళే దారిలో కార్ టైర్ పంచర్ అయింది. అప్పుడు మా డ్రైవర్, ఇది సరదాగా వెళ్ళే గుడి కాదు అని మమ్మల్ని హెచ్చరించాడు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా అన్నాడు. అది విని నాకు చాలా భయం వేసింది. నేను వద్దు అన్నా కూడా తరుణ్ బలవంతం చేయడంతో వెళ్ళాము. గుడి దగ్గరికి చేరుకోగానే నా గుండె బరువెక్కింది. లోపలికి అడుగు పెట్టగానే జై హనుమాన్, జై హనుమాన్ అని వినిపించింది. అది భక్తితో కన్నా కూడా ఎవరో కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నట్టు అనిపించింది. అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ఒకరు బాలాజీ అంటే హనుమాన్, మరొకరు ప్రేత్రాజ్ సర్కార్ అండ్ భైరవ్ బాబా. ముందుగా హనుమంతుల వారిని దర్శించుకున్నాం. ఆ తర్వాత పై అంతస్తుకు వెళ్తే ప్రేత్రాజ్ సర్కార్ వారు ఉన్నారు. అది దాటాక ఒక చిన్న గల్లీ నుండి వెళ్తుంటే అక్కడ దృశ్యాలు చాలా భయంకరంగా అనిపించాయి. అక్కడ కొంతమందిని గొలుసులతో కట్టేశారు. మరికొంతమందిని వాళ్ళ కుటుంబ సభ్యులు పట్టుకొని ఉన్నారు. ఆ పక్కనే ఉన్న కొందరు ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని ఊగుతూ కేకలు పెడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ ఒక మహిళ తలకిందులుగా నిలబడి ఉండడం చూసి నాకు వెన్నులో వణుకు పుట్టింది. అది చూసి అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న తరుణ్ కూడా భయపడ్డాడు. ఇంతలో హారతి మొదలైంది. జనాల గుంపు ఎక్కువైంది. ఆ గుంపుకి నాకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఇంతలో నన్ను ఎవరో అక్కడి నుండి కనపడని చీకట్లోకి లాగుతున్నారు. అప్పుడు సెబిన్ నా చేయి పట్టుకొని, అరుణ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. కానీ నేను చాలా బలంగా సెబిన్ చేయి వదిలించుకొని తెలియకుండానే ముందుకు వెళ్తున్నాను. అప్పుడు సెబిన్ ఇంకా తరుణ్ వచ్చి గట్టిగా నన్ను పట్టుకొని లాగారు. వెంటనే మేము అక్కడి నుండి దీపక్ ఇంటికి వెళ్ళిపోయాం. ఆ రోజు రాత్రి నాకు చాలా జ్వరం వచ్చింది. నిద్ర అస్సలు పట్టలేదు. ఇంకా ఆ మర్నాడే ముంబైకి బయలుదేరిపోయాం. ముంబై వచ్చాక సెబిన్ వాళ్ళ ఊర్లో ఏదో పని ఉందని వెళ్ళాడు. నేను తరుణ్ మాత్రమే ఉన్నాం. రోజు రాత్రి నిద్రలో నుండి లేచి కిటికీలో నుండి అదే పనిగా బయటకి చూసేవాడిని. అది చూసి తరుణ్ నన్ను పడుకోమని చెప్పేవాడు. కానీ నేను తరుణ్ పైకి విరుచుకుపడేవాడిని. తరుణ్కి ఏమీ అర్థమయ్యేది కాదు. ఎక్కడికి వెళ్ళాలని అనిపించేది కాదు, ఒక్కడనే ఉండాలనిపించేది. ఇలా నాలో చాలా మార్పులు వచ్చాయి. ఒకరోజు రాత్రి గోడపైన సింధూరం రాసి వింతగా నవ్వుతూ, మీరు నన్ను ఆపలేరు అని గట్టిగా అరిచాను. తరుణ్ నన్ను ఆపడానికి వచ్చాడు. కానీ నేను వాడిని ఒక్క దెబ్బతో అల్మారా వైపుకి నెట్టాను. ఇంకొక రోజు భయంకరంగా ఆకలి వేసి వెళ్ళి పచ్చికోడిని తింటుంటే అది చూసి తరుణ్, మనిషివా పశువ్వా, ఏం చేస్తున్నావురా, పచ్చికోడిని తినడం ఏంటి అని నా పైన కేకలు వేశాడు. ఆ తర్వాత తరుణ్ సెబిన్కి ఫోన్ చేసి జరిగినవన్నీ చెప్పాడు.
సెబిన్ వచ్చి నన్ను తరుణ్తో కలిసి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. 1 నెల గడిచింది, కానీ నాలో ఏ మార్పు రాలేదు. ఆ వింత చేష్టలు ఏమీ తగ్గలేదు. అంతలో దీపక్ ముంబైకి వచ్చాడు. వాడు నా చేష్టలు చూసి ఏమైంది అని అడిగాడు. వీడికి పిచ్చి పట్టింది అని తరుణ్ ఇంకా సెబిన్ అన్నారు. అప్పుడు దానికి దీపక్, ఇది సైకలాజికల్ ఇష్యూ అయితే కాదు. మీరు మెహందీపూర్ బాలాజీ టెంపుల్ వెళ్ళారు కదా, అక్కడే వీడికి ఏదో జరిగి ఉంటుంది అని అన్నాడు. 2 రోజుల్లో నన్ను మెహందీపూర్ బాలాజీకి మళ్ళీ తీసుకొని వెళ్ళారు. అక్కడి పూజారి ఇతనిలోకి ఒక గాలి ప్రవేశించింది. ఇతనికి ఇక్కడే బాగు చేయాలి అని మాకు ఏం చేయాలో చెప్పారు. ఈ అబ్బాయిని 3 వారాలు ప్రతి మంగళవారం ఇంకా శనివారం ఇక్కడికి తీసుకొని రావాలి. ఇక్కడ ఉన్న ఏదో ఒక షాపులో నుండి దుర్కష్ట లడ్డూలు కొని నాకు ఇస్తే నేను హనుమంతుల వారికి సమర్పిస్తాను. అలాగే ఉదయం ఇంకా సాయంత్రం హారతికి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పాడు. అలా 3 వారాలు చేశాక నాకు పట్టిన దయ్యం నన్ను వదిలి వెళ్ళిపోయింది. మెహందీపూర్ బాలాజీ గుడిలో దయ్యాలను వదిలిస్తారు, కానీ ఆ వదిలిన ఆత్మలు కొత్త శరీరం కోసం వెతుకుతూ ఉంటాయి. మనం వాటికి బలి అవ్వకుండా ఉండాలంటే ఆ గుడి నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇది సాధారణమైన గుడి అయితే కాదు, చాలా ప్రత్యేకమైనది. మీలో కూడా ఎవరైనా గాలి సోకకుండా ఈ గుడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.